నా యొక్క పూర్తి పేరు దేశం శ్రీనివాస్ గౌడ్, గ్రామం కొండమడుగు, బీబీనగర్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. ఈ యొక్క కొండమడుగు సీతారాముల వారి మీ దేవస్థానం యొక్క దేవస్థాన చైర్మన్గా నేను 2022 నుంచి శ్రీరామనవమి జరుపుతున్నాను. ఈ యొక్క 2022 శ్రీరామనవమి ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి ఒక్క సంవత్సరం మా కొండమడుగులో 70-80 సంవత్సరాల నుంచి ఇదే విధంగా మన ఆనవాయితీగా శ్రీరామనవమి ఆర్భాటంగా శ్రీ భద్రాచల రామాలయంలో ఎట్లాగా జరుగుతుందో సీతమ్మవారి రాములవారి కళ్యాణము అదేవిధంగా మా గ్రామంలో కొండమడుగులో గ్రామ ప్రజలందరి సమక్షంలో పక్క ప్రాంతాల నుంచి కూడా మా గ్రామానికి వచ్చేసి సేమ్ భద్రాద్రి రామాలయం ఎలాగో కళ్యాణం జరపబడుతుందో అదే టైం ప్రకారం మా కొండమడుగులో కూడా అదే సీతారాముల వారి కళ్యాణం అతిరథగా బ్రహ్మోత్సవంగా జరుగుతుంది. మా ఈ కార్యక్రమానికి మాకు చాలామంది ముంగటికి మా గ్రామ పెద్దలు ఒక సహకారము, ఈ యొక్క నిర్మాణానికి ఆ చిన్న ఒక గుడిని ఇంత పెద్దగా నిర్మాణం చేసి ఈ యొక్క ఇంత పెద్ద విశాలమైన ప్లేసును పెద్దలు ఈ యొక్క వేరే భూమి పట్టదాల దగ్గర కొని భూమిని దేవాలయానికి మిగతా వ్యవహారానికి కూడా ఈ దేవునికి సంబంధించిన భూమిని కొని ఈ దేవుని అభివృద్ధి చేయగలిగారు. ఈ యొక్క శ్రీరామనవమికి ప్రతి ఒక్క ఈ దాతలు కూడా చాలామంది ముందుకొచ్చి వాళ్ళకు తోచిన విధంగా సాయం చేస్తారు. గ్రామ ప్రజలు, పక్కకు ఉన్నట్టు కంపెనీలు, ఇండస్ట్రియల్ వాళ్ళు, ప్రతి ఒక్క విలేజ్ ఎవరి దగ్గరికి పోయినా ప్రతి ఒక్కరు కూడా ప్రతి వస్తు రూపకంగా లేకపోతే డబ్బు రూపకంగా కూడా రాముల వారికి కళ్యాణానికి ముందుకొస్తారు. ప్రతి ఏటా ఒకరు సీతారామరాములకి పుస్తెమట్టలు, కొంతమంది తలంబ్రాలు, ఒకరు పట్టు వస్త్రాలు, ఇలా అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం ఒక దాత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాడు, శాశ్వత అన్నదాత. అలాగే ఎంతోమంది దాతలు మనకు ఈ గ్రామానికి ఈ సీతారాముల కళ్యాణానికి గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు చాలామంది శ్రీరామనవమి బ్రహ్మోత్సవానికి అందరికీ దేవస్థానానికి సహకరిస్తారు. ఇట్లాంటి కార్యక్రమాలు 60-70 సంవత్సరాల నుంచి మా కొండమడుగులో ప్రతి ఒక్కరు నిర్వహిస్తారు. అప్పటి నుంచి ఆనవాయితీగా జరుగుతుంది. ఇది వెలిసిన బ్రహ్మోదుడు సీతారాములు, మా రాములవారు ఇక్కడ వెలిసిన దేవుడు. ఇది ఒక మన భారతదేశంలో 101 రాములవారిగా గుర్తింపు ఉంది. భారతదేశంలో 101 స్థానంలో ఉంది మా కొండమడుగు గ్రామంలో ఉన్న సీతారామచంద్రస్వామి ఆలయం. సార్, దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి? అసలు ఇక్కడ దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మీరు ఎలా గుర్తించారు? ఈ అంగడి ప్రాంతంలో అంటే సంత ప్రాంతంలో కట్టడానికి గల కారణాలు ఏంటి? ఈ యొక్క మన యొక్క దేవాలయంలో సీతమ్మ రాముల వారు వెలిసినట్టుగా మా గ్రామ పెద్దలు ఆనవాయితీగా దానికి చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ చూసిన మొట్టమొదటి వ్యక్తి బ్రాహ్మణులే. వాళ్ళు చూసి ఇక్కడ మనకి ఏమి మొక్కినా భద్రాద్రి రామాలయంలో ఎలాగా మనకు జరుగుతుందో అలాగే గ్రామ ప్రజలకు ఎవరు వచ్చిన భక్తులకు అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. ఈ మాకున్నటువంటి శివాలయంలో కూడా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పూజ చేసుకుంటారు. ప్రతి సోమవారం మంచి అంగరంగ అభిషేకాలు జరుగుతాయి. ఈ యొక్క గుర్తింపు అనేది ప్రతి ఒక్కసారి మా గ్రామాలయం గారికి సందర్శించిన ప్రతి ఒక్క భక్తునికి అనుకున్నది జరిగింది. కాబట్టి ప్రతి గుడిని ఎవరైనా ప్రతిసారి బ్రహ్మోత్సవంలో పాల్గొని అందరికీ అనుకుంటుగా భగవంతుడు ఆశీర్వదిస్తాడు. ఈ గుడి యొక్క ప్రత్యేకతలు ఏంటి? అసలు ఇక్కడ నిలిచిన దేవుడు కోదండరాముడు రకరకాల పేర్లతో ఉంటాయి. ఏ పేరుతో నిలిచిండి? ఇక్కడ ఉన్న ప్రత్యేకతలు ఏంటి సార్? సీతారామచంద్ర వారే ఇక్కడ నిలిచింది. కోదండరాముడు కాకుండా సీతారాముల వారి స్వచ్ఛంద రాముల వారే ఇక్కడి నుంచి మనకు నిలిచడం జరిగింది. ఇక్కడ వేణుగోపాల స్వామి మహాదేవపురం అక్కడ కూడా ఈ యొక్క భద్రాద్రి రామచంద్ర భక్త రామదాసు ఇక్కడికి వెళ్ళి మొదలుపెట్టిండు. ఇక్కడ జరిగే ఒక విశాలమైన ఈ యొక్క కొండమాడు వాతావరణంలో దేవుడు ఇక్కడ నిలిచిండని చెప్పి అతడు ఇక్కడ చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగానే ఇక్కడ మొక్కుబడులు ఎవరు చేసుకున్నా కూడా నిర్మాణం జరిగినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఏ విధంగా మొక్కిన వాళ్ళకు ఆ భక్తులు ఆ విధంగా వాళ్ళకు మొక్కులు మా సీతారామచంద్ర వారు ఇక్కడ ఆ మొక్కులు యథావిధిగా తీరుస్తాడు. మనకు ఈ ఆరుబయట కళ్యాణం మాత్రం ప్రతి సంవత్సరం శ్రీరామనవమి కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరుపుతుంది. ఇది ఒక అందరి సహకారం, కొండమడుగు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుని సహకారం ఉంటుంది. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సర్పంచులు, జెడ్పీటీసీలు మరియు
ప్రతి ఒక్క చైర్మన్లు ఈ విధంగా మా గుడికి సహకారం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ గుడిని ఈ విధంగా రూపురేఖలు మార్చారు. ఈ యొక్క దేవుని అనుగ్రహం ప్రతి ఒక్క కుటుంబానికి ఉంటుందని ప్రతి ఒక్క కుటుంబం నమ్మి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారు. సరే, ఇక్కడ అంటే మీరు 5 సంవత్సరాలు చైర్మన్గా 3 సంవత్సరాలు చైర్మన్గా పరిపాలించారు కదా సార్. దీనికి డెవలప్మెంట్ ఏ విధంగా చేసిర్రు? దాతలు ఎవరైనా ముందుకు వచ్చిర్రా? ఎండోమెంట్లో పడిందా, పడలేదా? ఈ యొక్క ప్రతి ఒక్క సంవత్సరం సీతారాముల వారి కళ్యాణమే కాకుండా ప్రతి నెల మాకు ఇక్కడ పూజలకు జీతాలు మరియు ఈ యొక్క వారానికి శనివారం అంగరంగ రాముల వారి యొక్క పూజా కార్యక్రమాలు ఉంటాయి. సోమవారం పూజా కార్యక్రమం ఉంటుంది. ప్రతి శనివారం సోమవారం నెలకు పూల అలంకరణలతో పూజా కార్యక్రమాలు ప్రసాద కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా నెలకు జీతాలు కూడా మాకు 45 వేల రూపాయలు ఖర్చు ఉంటుంది. ఈ రామాలయంకి, సాయిబాబా గుడికి, మంగళమైసమ్మ గుడికి, ఈ యొక్క ఊరు మొత్తానికి నెలకు 45 వేల రూపాయలు ఈ యొక్క రాములవారికి ఖర్చు రూపకంగా ఉంటుంది. ఈ యొక్క ఖర్చు ఈ యొక్క మా కొండమాడు డెవలప్మెంట్ నుంచి జీరో అమౌంట్ నుంచి తీసుకోబడుతుంది. ఈ యొక్క అమౌంట్ అనేది కూడా పెద్దల సహకారంతో వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ఎండోమెంట్లో ఇది ఈ దేవస్థానం ఎండోమెంట్కి సంబంధించింది కాదు, ఇది ఒక ఊరికి సంబంధించిందే. ఊరు వాళ్ళ నుంచే అమౌంట్ తీసుకొని ఊరే అభివృద్ధి చేస్తుంది. శ్రీరామనవమికి మాత్రం ప్రతి ఒక్క దాత, చుట్టుపక్కల దాతలు, కంపెనీలో ఉన్న ఇండస్ట్రియల్ వాళ్ళు ప్రతి ఒక్కరు సహకరిస్తారు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క యువకుడు, ప్రజలు, పెద్దలు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఏ విధంగా అయినా వస్తు రూపకంగా, డబ్బు రూపకంగా మాత్రం ఖచ్చితంగా రాములవారి కళ్యాణానికి అందరు తోడ్పాటు జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రతి ఏటో నాకు కూడా ప్రతి ఒక్కసారి ఈ 3 సంవత్సరాల నుంచి 3 శ్రీరామనవములకు నాకు ఈ యొక్క గ్రామం నుంచి ప్రతి ఒక్కరి సహకారం అందింది. ఈ సహకారంను అందరి ముంగట, అందరి సమక్షంలో నాకు ఈ ఆర్భాటాన్ని, ఈ శ్రీరామనవమి జరుపుకోవడం నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఈ శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సార్, ఇక్కడికి భక్తులు ఎక్కడి నుంచి వస్తారు సార్? అంటే విలేజ్ల నుంచి, చుట్టుపక్కల నుంచి, అక్కడి నుంచి భక్తులు వస్తుంటారు. వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయని ఎలా నమ్ముతున్నారు? ఈ యొక్క రాములవారి కళ్యాణముకు ఒక 20 రోజుల ముందే మేము కొండమాడు మొత్తం గ్రామ ప్రజలందరం కూర్చొని ఈ యొక్క ఎట్లా రామనవమికి ఈ యొక్క దాతలను ఏం సంగతి అని మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు దాత ముంగడికి వచ్చి, ఒకరు కళ్యాణ మండపం అని, కొంతమంది పుష్యమట్టెలని, కొంతమంది పత్రికా ప్రకటనలని, కొంత శాశ్వత అన్నదాత అయితే శాశ్వత అన్నగా ఒక్కడే ఉన్నారు. అయితే ఏదే విధంగా ఏ రాములవారికి సంబంధించిన ప్రతి ఒక్కరు ఉంటారు. దాతలు మాత్రం నచ్చిన విధంగా 5,000, 10,000, 20,000 రూపాయలు డబ్బు రూపంగా పక్కకున్నటువంటి విలేజ్లు, పక్కకున్న కంపెనీలు ప్రతి ఒక్కరూ సహకారం ఇస్తారు. ఈ యొక్క మా దగ్గర ప్రత్యేకత ఏంటంటే రాములవారి కళ్యాణం రోజు కాలుగడిగే భక్తులు మా చుట్టుప్రక్కల ప్రాంతాలే కాకుండా రాష్ట్ర లెవెల్లో కూడా కొండమాడు శ్రీరామనవమి కళ్యాణం ఇక్కడ కాలు గడిగితే మాకు ముఖ్యంగా ఏది కోరుకుంటే అది జరుగుతుందని వాళ్ళ నమ్మకాలతో ప్రతి ఏటా 25-30 మంది కాళ్ళు గడగడానికి సిద్ధంగా ఉంటారు. కాళ్ళు గడిగిన ప్రతి ఒక్క వ్యక్తి మళ్ళీ తన కుటుంబం నుంచి ఎవరో ఒకరు, వేరే ఆ ఊరు నుంచి మళ్ళీ ఎవరో ఒకరు ఇదే ఎప్పటికైనా కంటిన్యూగా ఇక్కడ రాములవారి కళ్యాణం కాళ్ళు గడిగితే మాకు అనుకున్న కార్యక్రమాలు, మొక్కులు తీరుతాయని చెప్పి ఒక దృఢ నమ్మకం ఉంది. ఆ సహకారంతో ఇక్కడ ఎప్పుడు జరిగిన ఈ కళ్యాణానికి చాలా జనం ఉంటుంది. ప్రతిరోజు మనకు 3-4 రోజులు ప్రోగ్రాంలు ఉంటాయి. 4 రోజుల సాంస్కృతిక ప్రోగ్రామ్స్, ఒక హరికథ, మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ 4 రోజులు యథావిధంగా ఉంటాయి. ఈ యొక్క ప్రోగ్రాము తెల్లారి కూడా రథోత్సవం, ఊరేగింపు మొత్తం కొండమాడు జరుగుతుంది. అంతకుముందు కళ్యాణంకి ముందు రోజు మాత్రం ఎదుర్కోలు మాకు ఆంజనేయ స్వామి అని అక్కడి నుంచి ఊరు దగ్గర అక్కడి నుంచి ఎదుర్కోలు ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఎదుర్కోల తర్వాత మనం ఈ కళ్యాణాన్ని ఇక్కడ అంగరంగంగా ఆర్బయటనే మంచి పందిర్లతోటి, పూల అలంకారాలతోటి, ప్రతి ఒక్క సౌండ్ తోటి, ప్రతి ఒక్క అంగరంగ వైభవంగా భద్రాచలం రామాలయంలో ఎట్లా జరుగుతుందో ఆ విధంగా కొండమల్లో అదే విధంగా జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క ప్రజలు అందరి సహకారంతో ఇన్నేళ్ల నుంచి ముందుకు పోతుంది. ఇంకా ముందుకు ఇంకా డెవలప్మెంట్ అవుతుందని ప్రజల యొక్క కోరిక. నేనున్న దేవస్థాన చర్యంలో కూడా భగవంతుడు మాకు అన్ని విధాల మాకు ప్రజలు సహకరించారు. భగవంతుడు కూడా మనకు ఏ విధంగా అయినా ఆ కళ్యాణానికి, ఆ భగవంతునికి నాకు ఈ కళ్యాణం జరుపుటందుకు ఆ భగవంతుడు కూడా నాకు ఈ 3 సంవత్సరాలు
నాకు సంకల్పం కల్పించినందుకు ఈ గ్రామ ప్రజలకు భగవంతునికి ఎల్లవేళ ఉంటానని కోరుకుంటున్నాను. సార్, ఇక్కడ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు అట్లాంటి వాళ్ళ సహకారం ఈ టెంపుల్కి ఎలా ఉపయోగపడింది సార్? ఎమ్మెల్యే సహకారం వాళ్ళ దగ్గర ఏ రోజు కూడా మా గ్రామ పెద్దలు కూడా ఇది ఒక ఊరికి సంబంధించిన గుడి, ఒక రాజకీయాలకు అతీతంగా కాకుండా ఒక దేవస్థాన చైర్మన్ అంటే ఊరికి సంబంధించిన ఒక సర్పంచ్ స్థానం ఎట్లుంటుందో ప్రజలతో ఎన్నుకోబడింది ఆ ఓటు హక్కు ద్వారా. కానీ ఇది ప్రజలతోటి గ్రామ పెద్దలు అందరూ కూర్చొని ఏకాభిప్రాయంతో ఇక్కడ చైర్మన్ ఎన్నుకోబడతాడు. ఈ ఎన్నుకోబడిన చైర్మన్ అందరిని కలుపుకొని ఊరికి సమక్షంలో ప్రతి ఒక్క సలహా మేరకే ఈ శ్రీరామనవమి జరుగుతుంది. ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా గౌరవంగా చెప్పుకుంటాం, పోయి రమ్మని చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఆ ఎమ్మెల్యే గారు ఏ రోజైనా మేము ఇట్లాంటి ఈ విధి నిర్వహణ కార్యక్రమాలకు ఏ రోజు డబ్బులు అడగలేదు. గత సంవత్సరంలో మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ అన్న గెలవక ముందుకు పోయి శ్రీరామనవమి చందా అడితే అతను కూడా మాకు ఒక డబ్బు రూపకంగా చాలా మాకు సహకారం అందించాడు. ఏ ఎమ్మెల్యే దగ్గర పోయినా కూడా కాదన్నాడు. కాకపోతే కొద్దిగా టైం గ్యాప్ ఉండడం వల్ల ఒక్కోసారి పోలేకపోతాం. ప్రభుత్వం మాత్రం వాళ్ళు ఏ దానికైనా ఊరన్నప్పుడు వాళ్ళు కూడా సహాయం అందిస్తారని మరోసారి మేము కూడా ఏ విధమైన కోరిక ఉంటే కూడా వాళ్ళ దగ్గర కోరుకుంటాను కూడా ముంగటికి పోతాం. సార్, ఈ టెంపుల్లో ధూపదీప నైవేద్యాలకి ఎలా డబ్బు సమకూరుస్తుంది, వాళ్ళ జీతాలు ఎలా వెళ్తున్నాయి సార్? ఈ ధూపదీప నైవేద్యాలకు అనేది రామాలయానికి సంబంధించిన భూమితోటి ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఆ ఫంక్షన్ హాల్కు 3 yearsకి ఒకసారి టెండర్ ఉంటుంది. ఆ టెండర్ ద్వారా మాకు ఒక సంవత్సరానికి ఒక 2 lakhs 3 lakhs వస్తుంటుంది. దాన్ని బట్టి ఈ ధూపదీప నైవేద్యాలకు అవుతుంది. అదే సంత కార్యక్రమాలలో కూడా 0 amount అనేది మాకు గ్రామ పెద్దలతోటి అది ఎంతో కొంత అమౌంట్ తీసి దానికి గుడికి సంబంధించి ధూపదీప నైవేద్యాలకు ఇస్తారు. అలాగే ఏదైనా ఇట్లానే శ్రీరామనవమి చంద్రరూపంగా ఉన్న డబ్బులు కూడా అవసరాన్ని బట్టి వాడుకుంటాము. అది ప్రతి నెల కూడా 45,000 రూపాయలు 40,000 ఇంచుమించు రామాలయానికి మాత్రం, సాయిబాబా కానీ 4 దేవాలయాలకు ఖర్చు మాత్రం నెలకు 40,000-45,000 ఇంచుమించు ఉంటుంది. సార్, ఈ టెంపుల్కి సంబంధించి ల్యాండ్ ఏమన్నా ఉందా? ఉంటే దాన్ని ఎలా సేకరిస్తున్నారు సార్? దాని ద్వారా ఈ టెంపుల్కి సంబంధించిన ల్యాండు గతంలో మా ఒక గ్రామ పెద్దలు చెప్పడం ఏంటంటే మనకు 14 ఎకరాల భూమి మాకు ఈ దేవస్థానానికి సంబంధించిన భూమి ఉందని చెప్పి గ్రామ పెద్దలు చెప్పవలసింది. అయితే 9 ఎకరాలకు మాత్రం ప్రస్తుతం కోర్టులో ఓఎస్ నెంబర్తో కోర్టులో కేసు నడుస్తుంది. ఈ యొక్క రామాలయానికి పెరుమాన్లగుట్ట ఈ బ్రాహ్మణం బాయ్ అని ఈ 14 ఎకరాలు ఉంటే 9 ఎకరాలు అంటారు. 9 ఎకరాల నుంచి పెరుమాన్లగుట్ట అదొక ల్యాండు. ఈ సంబంధించిన ఇప్పటి కేసులు నడుస్తున్నాయి. దానివల్ల ఇప్పుడు మాకు ఏ విధంగా అది అతి కొద్ది రోజులలోనే అది మాకు దేవాలయానికి రాబోతుంది. దాన్ని కూడా మేము ఇంకా అందరి సహకారంతో ముందుకు పోతున్నాం. ఇది కోర్టు ద్వారా నోటీసులు ఎవరైతే రైతులు వాళ్ళకి నోటీసులు పోయినాయి. అది ఇంకా ముందు రోజుల్లో అతి తొందరగానే గుడి రామాలయానికి చేరబోతుందని మేము కోరుకుంటున్నాం గ్రామం. సార్, ఈ శ్రీరామనవమి సందర్భంలో కొబ్బరికాయలు కానీ అట్లాంటి వస్తువులు ఏమన్నా ఏలం పాటలు వేస్తారా? ఏలం ద్వారా వచ్చే అమౌంట్ కూడా టెంపుల్కే ఉపయోగిస్తారా సార్? వేలం పాటలో కొబ్బరికాయలు ఉన్నాయండి. ఖాళీ శ్రీరామనవమి మాత్రం కట్నాలు, మనకు పెళ్లి తర్వాత కట్నాలు ఎలా చేస్తారో రామాలయంలో కూడా రాములవారి కళ్యాణం కాగానే కట్నాలు ప్రతి ఒక్క ఇక్కడ వచ్చి భక్తుడు కట్నాలు అవి ఒక 45,000-50,000 ఆ రోజు కట్నాలుగా మాకు చేరుతాయి. అదేవిధంగా తలంబ్రాలు కూడా ప్రతి ఒక్కరు రూపంగా 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి ఒక్కొక్క తలంబ్రాం తీసుకుంటారు. లేదంటే ఆ తలంబ్రాలు కూడా కొంతమందిగా ఉచితంగా కూడా మేము కొంతమందికి వాడుకున్న తీరు కొంతమంది తలంబ్రాలను వెంబడే తీసేసుకుంటారు. కొద్దిగా ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు అయితే కొన్ని అమ్ముతాం. లేదంటే మొత్తం తలంబ్రాలు ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క భక్తుడు తీసుకుంటాడు. సార్, ఇక్కడ భక్తులు మొక్కుబడిని ఏ విధంగా తీర్చుకుంటారు సార్? అంటే మనీ రూపకంగా తీస్తారా, వస్తు రూపకంగా ఇస్తారా, లేక ఉండి లెక్క ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడెప్పుడు తీస్తారు సార్? ఉండి లెక్క అనేది సంవత్సరానికి ఒక్కసారి ఉంటుంది. అది చాలా తక్కువ ఉంటుంది ఉండి ఆదాయము. ప్రతి శ్రీరామనవమి మాత్రం ఆ రోజు వచ్చే ఆర్భాటానికి జరిగిన శ్రీరాముని కళ్యాణానికి జరిగినటువంటి ఆర్భాటాలన్నీ ప్రతి ఒక్క వ్యక్తి సమకూరుస్తాడు. ప్రతి ఒక్క వ్యక్తి ఏదో విధంగా ఒక ఆయన కళ్యాణ పడం అంటాడు, ఒక ఆయన మల్లెపూలు అంటాడు, అది పూల అలంకరణ, ఒక ఆయన పుస్తెమట్టలు,
ఒక ఆయన తలంబారాలు, ఒక ఆయన పట్టు వస్త్రాలు, ఒక ఆయన బెల్లం పానకం తీసేయండి, పట్టు వస్త్రాలు అని కొంతమంది శాశ్వతంగా మాత్రం ఈ యొక్క గుడికి అన్నదానం అయితే ప్రతి శ్రీరామనవమికి ఒక్కనే వ్యక్తి అన్నదానం నిర్వహిస్తాడు. దీన్ని బట్టి దీనికి చాలా 6 చైర్మన్లు ఇప్పటికీ ఈ యొక్క టెంపుల్కు చేశారు సేవ. ఈ విధంగా మాత్రం ఉంటుంది. మిగతా అమౌంట్ ఏదైనా ఉంటే చందా రూపంగా వచ్చినాయి మాత్రం ఆ చందా రూపంగానే మిగతా జరిగిన సౌండ్ సిస్టమే కానీ, పడకలే కానీ, టెంట్లే కానీ, ఈ రథోత్సవం కానీ ఇవన్నీకి సంబంధించిన దాతల డబ్బు సహకారంతో ముందుకు పోతాము. అది ఏదైనా తక్కువ ఉంటే ఊరికి సంబంధించిన అమౌంట్ తోటి శ్రీరామనవమి జరపబడుతుంది. సార్, ఇక్కడ మీరు చైర్మన్గా ఉన్నప్పుడు సహకరించిన భక్తులకు కానీ, ఇప్పుడు వచ్చే భక్తులకు కానీ, ఇప్పుడున్న చైర్మన్లకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఫైనల్గా? మనకు వచ్చినటువంటి ఇప్పటివరకు ఎంతో సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్క దాతకు మాత్రం మనం ఎప్పటికీ దేవాలయం నుంచి రుణపడి ఉంటాం. వాళ్ళకు కూడా సన్మానాలు మేము రాగానే ఇక్కడ ఒక సన్మానం చేస్తాం. శ్రీరామనవమి రోజే సన్మానం చేస్తాము. ఆ సన్మానం అయిపోయాక కూడా వాళ్ళకు ప్రతిసారి మేము ఏంటంటే ఈ యొక్క దేవస్థానం నుంచి వాళ్ళకి అర్చన కూడా చేయవలసిందే. ప్రతిరోజు వాళ్ళ పేరు మీద అర్చన చేయాలని మా పంతులు గారు చెప్పాము. అదేవిధంగా వచ్చే చైర్మన్ కూడా ఇదే దాతల సహకారంతో ఇంకెవరైనా కొత్త దాతలు ఉంటే వాళ్ళని తోటి ఇంకా నిర్మాణానికి ముందుకు పోవాలని కోరుతున్నాను. నా పీరియడ్లో నేను ఉన్నటువంటి ఈ కాలంలో ఈ గ్రిల్స్ ఒక దాత ఒక 2 lakhs నాకు ముందుకొచ్చాడు. ఆ దాతకు ఈ గ్రామ ప్రజల నుంచి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అడగగానే ఈ కోతులు ఇవన్నీ ఆర్భాటాలు కోతులు ఇదంతా టెంపుల్లో అన్నీ ఇబ్బంది పెడుతున్నాయి అనగానే సరే నేను ఎంత అమౌంట్ అవుతుంది అంటే దాదాపు 2,20,000 అవుతుందంటే ముందుకొచ్చి నేను అడగగానే ముందుకొచ్చి ఇచ్చినందుకు ఆ దాత కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ 3 సంవత్సరాలు కూడా నాకు దాతలు సహకరించినటువంటి దాతలు, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, ప్రతి ఒక్క గ్రామం నుంచి ప్రతి ఒక్క కుటుంబానికి నేను నా యొక్క ఈ చైర్మన్గా ధన్యవాదాలు చెప్తున్నాను. సార్, చైర్మన్ పదవి అనేది మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఎవరైనా నియమించవచ్చా? ఇది ఎలా ఉంటుంది సార్ చైర్మన్ పదవి అనేది? కులాలకు అతీతంగా ఏముండదండి. ప్రతి ఒక్కరు ఎవరైనా చైర్మన్ ఇక్కడ గ్రామ ప్రజల సహకారంతో ఏ వ్యక్తి అయినా సూచిస్తారో ఆ వ్యక్తి చేయాల్సిందే. ఇలా కులము ఆ కులం అనే ముచ్చట అలాంటిది మా దగ్గర గ్రామంలో ఇప్పటివరకు లేదు, ఇంకా ఉండదు అని కూడా మేము అనుకుంటున్నాము. ఏ కులాన్ని వ్యక్తి అయినా ఉంటాను అంటే అరే చేయగలుగుతాం అనే వ్యక్తి ఉన్నారంటే చేద్దాము అని అందరూ ఏకాభిప్రాయంతో ఏ వ్యక్తినైనా చైర్మన్ చేస్తారు. అదంతా మా గ్రామ పెద్దలు ఈ రోజు నుంచి ఏ రోజు కూడా మతాలకు అతీతంగానే కుల మతాల భేదాభిప్రాయాలు అయితే మా గ్రామంలో లేవండి. ఓకే, థ్యాంక్ యూ సార్.